మన ఎక్స్పెక్టేషన్స్ తారుమారవడంతో పారు రుద్రని కాదు అనుకుంది. ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తిరిగొచ్చింది. అంటే సక్సెస్ ఉంటేనే ప్రేమ చూపిస్తాననడం కరెక్ట్ అనే సమాధానం అనుకుంటున్నావా? కాదు, మగాడికి సక్సెస్ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది. ఆ ఫ్యూచర్ మీద నమ్మకంతోనే ఏ ఆడపిల్లైనా ఆ మగాడితో 7 అడుగులు వేస్తుంది. మనం వీరుకి ప్రీతినిచ్చి ఎందుకు పెళ్లి చేశాం? తను బిజినెస్ లో గాని పొలిటికల్ గా గాని మన ఫ్యామిలీ క్యాలిబర్ని లీడ్ చేయగలడనేగా. స్నేహకి పెళ్లి చేయాలంటే కూడా అన్ని విధాలా పర్ఫెక్ట్ గా ఉన్న కుర్రాన్నే కదా చూసి పెళ్లి చేసేది. పారు కూడా అదే ఆలోచించింది. ఒక స్టార్ లో వెలిగిన మన రుద్ర సడన్ గా క్వశ్చన్ మార్క్ లా అయిపోయాడు. అప్పుడు ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? అలాగే పారు వెళ్ళిపోయింది. ఇప్పుడు మన రుద్ర దిస్ ఈజ్ మీ అనే ఆన్సర్లా మిగిలాడు. సో తిరిగొచ్చింది. ఇక తను రుద్రని అపోజ్ చేయడం అంటారా? అది కూడా ప్రేమే. కొందరు సారీ చెప్పి కలుస్తారు, కొందరు అరిచి చెప్తారు, కొందరు గొడవపడి చెప్పాలి అనుకుంటారు. ఇంకా చాలు శకుంతల, నువ్వు తనని ఎందుకు సమర్థిస్తున్నావో, తన సంబంధం ఎందుకు ఫిక్స్ చేశావో, మమ్మల్ని అందరినీ ఎందుకు ఒప్పించాలని చూస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. నీకు రుద్ర కంటే తనే ఎక్కువైపోయిందా? నేను తన గురించే సపోర్ట్ చేస్తున్నానని ఎవరు చెప్పారు? నేను రుద్ర గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పారు తనని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత రుద్ర తన జ్ఞాపకాలతో నలిగిపోయాడే గాని తనని మర్చిపోయి వేరే అమ్మాయిని చూసుకోలేదు. కనీసం ఆ ఆలోచన కూడా రానివ్వలేదు. ఎందుకంటే తను పారు దగ్గరే ఆగిపోయాడు. రుద్రకి పారు తనని వదిలేసి వెళ్లిపోయిందన్న కోపం తప్ప తన మీద ద్వేషం లేదు. మొదటి ప్రేమ అంత తేలిగ్గా మాసిపోదు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. మీరు లేకపోతే అసలు ఇంతవరకు వచ్చేది కాదు. నాకిప్పటికీ కలలానే ఉంది. ఎందుకేంటి? రుద్రని అపోజ్ చేస్తూ నేను చేసింది 1-2 కాదు కదా. తన ప్రేమని కాదని వెళ్లిపోయాను. తనకి కెరీరే లేదని అవమానించాను. తను ఒక ఎక్స్ ఛాంపియన్ అంటూ క్రిటిసైజ్ చేశాను. చివరికి అకాడమీని స్టార్ట్ చేస్తుంటే అడ్డుకున్నాను. ఇన్ని చేసినా కూడా నాతో రుద్ర పెళ్లి కొప్పుకున్నాడంటే కలలానే ఉంది. మరి అయితే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిందే శకుంతల అత్తయ్యకి. రుద్రబాబు గారు తన మాటకి కట్టుబడి ఉన్నాడు కాబట్టే నీతో పెళ్లికి ఓకే చెప్పాడు. అఫ్ కోర్స్ శకుంతల ఆంటీ దగ్గర రుద్ర లాక్ అయ్యేలా పావులు కదిపింది మాత్రం మీరే కదా. ఈ మాట ఎవరైనా విన్నారంటే ఇంకేం లేదు, మా ఇద్దరిని బ్లేమ్ చేస్తారు. ఎందుకంత భయం? వింటే వినని అడిగిన వాళ్ళకి తగిన సమాధానం చెప్పుకోవచ్చులే. చెప్పచ్చు, బట్ మీ పెళ్ళయ్యేంత వరకు మనం కొంచెం స్టేబుల్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే శకుంతలత్తయ్య మనసు మారడానికి క్షణం పట్టదు. మేమేదో ఈ ఫ్యామిలీకి ఫేవర్ చేయొచ్చనే బిల్డప్తో తన నీ వరకు వచ్చేలా చేసి పెళ్లి ప్రపోజల్ పెట్టేలా చేశాం. ఇందులో మా స్వార్థం ఉందని డౌట్ వచ్చిందో ఫినిష్. అర్థమైంది. పెళ్ళయ్యే వరకు కామ్గా ఉండి ఆ తర్వాత పీక మీద కత్తిలా కూర్చున్నా పర్వాలేదు అంటారు, అంతే కదా? స్లో. మన ముగ్గురం ఇలా కలిసి నవ్వుకున్నా డేంజరే. పర్లేదులే. కాబోయే కోడలు ఈ మాత్రం సంతోషంగా లేకపోతే ఎలా? ఇవాటి నుండి నాకు ఈ ఇంటి మీద అధికారం, హక్కు వచ్చినట్టే కదా. బై ద వే,
ఇంట్లో నా కోసం స్పెషల్ గా రూమ్ ఒకటి అరేంజ్ చేయమని చెప్పాలి. అదేంటి, రుద్రబాబు గారి రూమ్ ఉంది కదా, పెళ్ళయ్యాక అదే నీ రూమ్ కూడా. నో వే. నాకు నా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ అయినా సరే నా స్పేస్ నాకుండాలి. దట్టు నేనిక్కడే ఉంటాననే గ్యారంటీ కూడా లేదు. మా అన్నయ్యతోనే ఎక్కువగా ఉంటాను. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. మరి రుద్ర? నేనెక్కడ ఉంటే తను అక్కడే. నా చుట్టూ కాదు కాదు కాదు, నా వెనకాలే తిరుగుతూ ఉండాలి. రుద్ర నీ చుట్టూ తిప్పుకుంటే ఓకే. పెళ్ళైన కొద్ది రోజుల వరకు తనకి ఫేవర్గా ఉన్నట్లే బిహేవ్ చేయి. తను కంప్లీట్ గ్రిప్లోకి వచ్చాక నీ ఇష్టం వచ్చినట్టు ఆడించు. హలో, ఈ పొగరబోతంటే ఇక్కడికి వచ్చింది. ఓ సర్వ్ చేసే సర్వరా. ఇక్కడ ఎవరు బిల్ పే చేయకండి. మీ అందరికీ ఎంత కావాలంటే అంత తినండి. మీ అందరి బిల్స్ ని నేను పే చేస్తాను. హలో పాత ప్యారు, నీ దగ్గర డబ్బులు ఎక్కువైతే వెళ్ళి గుడిలో అన్నదానం చేసుకో. ఇక్కడ నీ దానం ఎవ్వరికీ అవసరం లేదు. డోంట్ టాక్ రబీష్. ఈ హోటల్ ఏం నీది కాదు కదా. ఇక్కడ నువ్వు జస్ట్ వంట మనిషివి, సర్వర్వి, క్లీనర్వి.